నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు శ్రీసింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయింది. అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు. కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యమయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చారు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు, చెప్తే మాట్లాడలేదండి. ఆయనతో మాట్లాడలే. ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు కలిస్తే ఆయన మాకు కుటుంబానికి అండగా ఉంటామమ్మా, పిల్లల చదువులకు బాధ్యత తీసుకుంటాం.